శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము భాగము 1. విషయము పుణ్యం పాపం. అనుగ్రహ భాషణం కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఈ లోకంలో ఎవరము పాపాత్ములుగా ఉండాలనుకోము, కానీ మనం ఎక్కువగా పాపాలనే చేస్తాము. మనందరికీ పుణ్యఫలం కావాలి, కానీ మంచి పనులను ఏమీ చేయము. అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, ఎవరికీ పాపం చేయాలని ఉండదు, కానీ కృష్ణ ఒకటి ఏదో వారిని దాని వైపే ప్రేరేపిస్తుంది, అదేమిటి అని. భగవానుడు అతనికి చెబుతాడు, అదే కామం నాయనా, కామం. మనం దేనిపైనా కోరుకునేది కామం వల్లే. దాన్ని ఏదో ఒక విధంగా దక్కించుకోవాలనే తపనలో మనం ధర్మ అధర్మాలను మర్చిపోతాము. ఆ కోరిక తీరితే మనం తృప్తి పడతామా? పడము. నిప్పు మీద నెయ్యి పోస్తే అది చల్లారిపోతుందా? ఇంకా పెద్దగా పెరుగుతుంది. అదేవిధంగా ఒక కోరిక తీరితే ఇంకొక పెద్ద కోరిక మనసులో చోటు చేసుకుంటుంది. అటువంటప్పుడు కోరిక తీర్చుకోకపోతేనే మంచిది కదా అని అనగలమా? అది అనలేము. కోరిక తీరకపోతే మనకు అసహనం కలుగుతుంది. ఒక గోడకు విసిరేసిన రబ్బరు బంతి తిరిగి మన వద్దకు వచ్చినట్టే తీరని కోరిక మనలో కోపంగా మారి మనలను మరింత పాపానికి ప్రేరేపిస్తుంది. భగవద్గీతలో భగవానుడు కామం తర్వాత చెప్పింది క్రోధం గురించే. ఇది కూడా కామం ఫలితంగా జనించేదే. పాపపు చర్యలను చేయకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం, కోరికలను అంతం చేయడమే. దీన్ని ఎట్లా చేయగలము? కర్మను చేయకుండానేమో మనం ఉండలేము. శరీరానికి ఏ పని లేకపోయినా మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విషయం అట్లా ఆలోచిస్తూనే ఉండడం మనస్సు నైజం. మన శరీరం, మనస్సు చేసే చర్యలన్నీ మన స్వార్థపు కోరికల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ఇందువల్లే అవి మనల్ని ఇంకా ఇంకా పాపంలోనికి తోస్తాయి. అటువంటప్పుడు మనం ఏం పని చేయకుండా మౌనంగా ఊరుకుందామంటే మనిషి స్వభావం అట్లా చెయ్యనివ్వదు. తాయుమానువారి స్వామి ఇట్లా అంటాడు, మనసు నిశ్చలంగా ఉంచటం, మనం నిష్క్రియగా ఉండడం చాలా అరుదు. శారీరక క్రియలు కాసేపు ఆగినప్పటికీ మానసిక క్రియాశీలత ఆగదు. తాను క్రియాశీలంగా ఉండటమే కాక శరీరాన్ని కూడా క్రియాశీలమయ్యేలా ప్రేరేపిస్తుంది మనస్సు. నేరుగా కోరికలను ఆపేందుకు ఏ మార్గమూ లేదు, కర్మలను కూడా ఆపలేము. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉన్నది. మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో మన కర్మలను ఆపే పని లేదు. మనం స్వార్థాన్ని సిద్ధింప చేసుకోవడానికి పని చేయటం అనేది మార్చుకోవాలి. స్వార్థలాభం కలిగేవి కాక సమాజ హితానికి, ప్రపంచానికి మంచి చేసేవి, మన ఆధ్యాత్మిక ప్రగతికి పనికి వచ్చే పనులను చేయాలి. మనం అటువంటి పనుల్లోనే అభిరుచిని పెంచుకొని ఇంకా ఇంకా వాటిని ఆచరిస్తే కోరికలు అంతకంతకు తగ్గుతాయి, పాపాలు తగ్గుతాయి, సద్గుణాలు పెరుగుతాయి. అంటే ఏంటి ప్రశ్న? మనం కోరికలు లేని పనులను చేసేందుకు ప్రయత్నించాలి. ఏ కోరిక లేకుండా చేసే పనిని సత్కర్మ అంటారు. మనం 4 పద్ధతుల్లో పాపాలను చేస్తాం. శరీరంతో చేసే పాపాలు, అసత్యం పలకటం, మనస్సులో చెడు ఆలోచనలు, ఇక డబ్బుతో చేసే పాపాలను చెప్పక్కర్లేదు. మనం ఏ 4 పాపకర్మాలను చేస్తామో వాటితోనే సత్కర్మలను ఆచరించడం అలవర్చుకోవాలి. శారీరకంగా ఇతరులకు సహాయం చేస్తూ, భగవంతుని చుట్టూ తిరుగుతూ, ఆరాధిస్తూ పుణ్యాన్ని ఆర్జించాలి. భగవంతుని నామాలను ఉచ్చరిస్తూ పుణ్యాన్ని సంపాదించాలి. మా సమయం అంతా ధనార్జనకై చెల్లిపోతుంది, ఇదంతా చేసేందుకు మాకు వ్యవధి లేదు అని మీరు అనవచ్చు. గృహస్థుకు డబ్బును సంపాదించడం చాలా అవసరమే. బాగా ఆలోచించి చూస్తే డబ్బు సంపాదన కోసమే సమయమంతా ఖర్చవుతున్నది అన్నది నిజం కాదని తెలుస్తుంది.
అనవసరమైన మాటలు, ఇతరులు వెక్కిరించడం, ఊరికే దిక్కులు చూడటం, వార్తాపత్రికల మీద వ్యాఖ్యానాలను చేయటం, వీటిలో ఎంతకాలం వృధా అవుతుందో ఆ సమయం అంతా భగవంతుడి నామాన్ని జపించడానికి వినియోగించవచ్చు. దీనికోసం విడిగా సమయం కేటాయించలేకపోయినా పర్వాలేదు. కార్యాలయానికి వెళ్తూ వస్తూ బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తూ కూడా భగవన్నామాన్ని చేసుకోవచ్చు. మనం ఉరుకులు పరుగులు పెట్టి సంపాదించిన ఒక్క పైసా కూడా శరీరంతో పాటు రాదు. పరలోకంలో భగవన్నామం ఒక్కటే చెల్లుబడి అయ్యే నాణెం. మనస్సు భగవంతుడి విశ్రాంతి స్థలం. మనం దాన్ని చెత్త డబ్బాలాగా చేసుకున్నాము. దాన్ని శుభ్రపరిచి భగవంతుడిని అందులో ప్రతిష్ఠించి మనం శాంతంగా కూర్చోవాలి. ఆ విధంగా ప్రతిరోజు కనీసం 5 నిమిషాలైనా కూర్చోవాలి. వరదలే ఉప్పొంగని రానిగాక ఇది ప్రతిరోజు నిరాఘాతంగా చేయవలసిన దైనందిన చర్య. ఎందుకంటే నిజంగా లోకం వెల్లువలో మునిగినప్పుడు ఇది ఒక్కటే మనల్ని కాపాడుతుంది. డబ్బును పేదవారి సేవ కోసం, భగవంతుని సేవకై, పుణ్యం కోసం వినియోగించాలి. పాపానికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో అది మనల్ని ఇక్కడ ఇప్పుడు తప్పులోనికి లాగుతుంది. ఫలితంగా ఇదే తప్పును మళ్ళీ రేపు ఇట్లాగే చేసే విధంగా మనసు ప్రేరేపిస్తుంది. ఉదాహరణ, నస్యం పీల్చడం అనేది పీల్చినప్పుడు ఎటు చెడు ప్రభావాన్ని చూపుతుంది, మళ్ళీ మళ్ళీ ఉపయోగించేలా చేస్తుంది. ఇదే అలవాటు ప్రభావం. దీన్ని తగ్గించుకోవాలి. సత్కర్మలతో పుణ్యాన్ని పొందాలి. మళ్ళీ మళ్ళీ పాపంలోనికి లాగే వాటిని వాసనలు అంటారు. కానీ దానికి భయపడవలసిన పని లేదు. మనబోటి వారు, ఇంకా మనకన్నా ఎక్కువ పాపాత్ములు కూడా గొప్ప భక్తులు, జ్ఞానులుగా అయినారు. పాపాత్ముడు పాప విముక్తిని పొందలేకపోతే భగవంతుని గొప్ప ఏముంది? ప్రశ్న. పాపాత్ములమైన మన వల్లనే ఆయనకు పతిత పావనుడు అని బిరుదు వచ్చింది. మనమే ఆయనను ఆ గొప్పతనాన్ని ఇస్తాము. నాకు శరణాగతులు కాండి, అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తాను, సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః భగవద్గీత అని మనను రక్షించాలనే గట్టి నిబద్ధతతో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు. అందువల్ల మనం ధైర్యంగా ఉందాము. ఏదైనా వస్తువు మరొకదానికి చుట్టుకుపోయి ఉంటే దాన్ని పూర్తిగా విప్పదీస్తేనే అది విడిపడబడుతుంది. అన్ని పాపాలు తొలగిపోవాలంటే ఎన్నో సత్కర్మలు ఆచరించవలసి ఉంటుంది. ఈలోపు ఏ అసహనము, తొందరపాటు ఉండరాదు. తొందరపాటు పడితే అది ఇంకా చిక్కుముడులు పడిపోతుంది. భగవంతుని భక్తిని ఉంచి ధర్మ మార్గంలో ఓర్పుగా కర్మలను ఆచరిస్తే ఆయన తన చేయూతను తప్పకుండా అందిస్తాడు. మనస్సు, శరీరం, నాలుక, ఇంద్రియాలతో కలిసి ఉపభోగంలో పడకుండా వీటిని భగవంతుని వైపు మళ్లించాలనే ఒకే ఉద్దేశంతో మతాలన్నీ వచ్చాయి. లోకంలోనికి ఏ మహానుభావుడు వచ్చి ఒక కొత్త మతాన్ని అందించినా అది ఈ ఒక్క ఉద్దేశంతో మాత్రమే. ఇంద్రియ సుఖాల వల్ల వారు చేసిన పాపాల నుండి జీవులను రక్షించడానికే పాపాలను చేసి అనుభవించే ఇంద్రియ సుఖాలు క్షణికమైనవి. చూడు, పరమాత్మతో ఒకటిగా ఉండటమే ఆనందం అని చెప్పి జీవులను ప్రాపంచిక బంధాలను విముక్తులను చేయటమే ప్రతి మతానికి లక్ష్యం. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. వ్యాఖ్యాత వినయవంతుడు, మీ యొక్క శ్రేయోభిలాషి నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర.